పిఎం శ్రీ గవర్నమెంట్ ప్రాక్టీసింగ్ హై స్కూల్ నుండి ఈ ఫీల్డ్ విజిట్ గాను గద్వాల్లో ఉండేటటువంటి పురాతనమైనటువంటి మరియు ప్రసిద్ధి చెందినటువంటి కోటను సందర్శించడం కొరకు రహమత్ గారి ఆధ్వర్యంలో ఈ రాధాకృష్ణారెడ్డి రహమత్ గారు మరియు పీఈటీ వారి యొక్క ఆధ్వర్యంలో 6వ తరగతి పిల్లలను కోట మరియు వాటి యొక్క విశేషాలను తెలియజెప్పడం కొరకు తీసుకుపోతున్నారు. కనుక పిల్లలు కూడా కోట యొక్క విశేషాలను తెలుసుకొని వారి యొక్క నోటు పుస్తకాలలో కూడా రాసుకొని రావాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రచురణ అయినటువంటి 6వ తరగతి తెలుగు వాచకం నవ వసంతం 1 పాఠ్యపుస్తకంలో ఉపవాచకంలోని సోమనాద్రి అనే పాఠ్యాన్ని వివరించడానికి ఈరోజు మనం ఫీల్డ్ ట్రిప్కి వెళ్తున్నాం. రండి అందరం వెళ్ళి ఆ విశేషాలేంటి, గద్వాల కోట మరియు సోమనాద్రి యొక్క చరిత్ర ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం గద్వాల కోట ప్రవేశ ద్వారం దగ్గర ఉన్నాం. ఈ కోట ప్రవేశ ద్వారంకి శ్రీ భూలక్ష్మి చెన్నకేశవ స్వామి సన్నిధి అనే పేరు కూడా పెట్టడం జరిగింది. ఈ కోట లోపలే మనం ఆనాటి రాజుల యొక్క వైభవాన్ని, చరిత్రను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం 6వ తరగతి సోమనాద్రి ఉపవాచకం పాఠం. ఆజానుబాహుడు, అరివీర భయంకరుడు, రణరంగంలో ఎదురులేని ధీరుడు, దుర్గ నిర్మాణ దురంధరుడు, కళాపోషణలో సాటిలేని రసజ్ఞుడు, అతడొక చారిత్రక పురుషుడు, అతడే సోమనాద్రి. ఇదొక చారిత్రక వీరగాథ. అనేక శతాబ్దాలకు పూర్వం రెడ్డి వెలమ వీరులు తమ భుజబలంతో రాజ్యాలు సంపాదించుకున్నారు. ఆ స్వతంత్ర రాజ్యాలు కొంతకాలానికి ఓరుగల్లు, విజయనగర సామ్రాజ్యాలకు వశమైపోయాయి. ఆ రాజుల పతనం తర్వాత అవి నిజాం నవాబుకు సామంత సంస్థానాలుగా మారిపోయాయి. అటువంటి సంస్థానాల్లో ప్రసిద్ధికెక్కింది గద్వాల సంస్థానం. ఆనాటి కోట లోపలే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాల మరియు ప్రభుత్వ కో ఎడ్యుకేషన్ జూనియర్ కళాశాల మరియు మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ డిగ్రీ కళాశాల, అంతేకాకుండా ఆనాటి రాజులు నిర్మించినటువంటి శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయం, సీతారామాలయం, ఇవన్నీ కూడా ఆ కోట లోపలే మనకు దర్శనమిస్తూ ఉంటాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం శ్రీ సీతారామ సన్నిధి. ఆ దేవాలయం పూర్తిగా రాతితో నిర్మించిన ఆ దేవాలయం అందమైన శిల్పకళ నైపుణ్యానికి ప్రతీకగా పేరుగాంచింది. గతంలో ఈ కోట లోపలే ఈ గుడుల్లోనే కొన్ని క్లాసులు కూడా, ఇంటర్మీడియట్ క్లాసులు, డిగ్రీ క్లాసులు జరిగేవి. ఇప్పుడైతే ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ క్లాసులకు సంబంధించి పూర్తిగా తరగతి గదులు నిర్మాణం జరగడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఆ కోట పూర్తిగా రాతితో మరియు లోపలి వైపు రాతి నిర్మాణం కనిపిస్తుంది, బయటి వైపు మట్టితో గచ్చుతో నిర్మించిన నిర్మాణం మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం కోట లోపలి గోడల్ని చూస్తూ ఉన్నాం. ఎంతో శత్రు దుర్భేద్యంగా ఎంతో ఎత్తులో నిర్మించినటువంటి ఈ కోట ఈనాటికి ఆనాటి వైభవానికి సజీవ సాక్ష్యంగా నిలిచి ఉంది. అయితే శతాబ్దాల చరిత్ర గల ఈ సంస్థానపు రాజులలో మొదటివాడు, ప్రసిద్ధి వహించినవాడు సోమనాద్రి. సోమనాద్రికి పెదసోమ భూపాలుడు అనే ప్రసిద్ధ నామం కూడా ఉన్నది. ఇతడు క్రీస్తు శకం 1750 ప్రాంతం వాడు. బక్కమ్మ, పెద్దారెడ్డిలు ఈయన తల్లిదండ్రులు. భార్య లింగమ్మ. గద్వాల కోటను నిర్మించింది ఇతడే. అనేక యుద్ధాలలో విజయాలను పొందినవాడు. దైవ సహాయం చేత ఈయనకు గొప్ప నిధి దొరికింది. ఆ ధనంతో నగరాన్ని, దేవాలయాలను అభివృద్ధి చేసి కంచి, శ్రీరంగం, తిరుపతి వంటి చోట్ల నుంచి వచ్చిన అనేక కళాకారులకు బహుమానాలను ఇచ్చిన కళాభిమాని సోమనాద్రి. గద్వాల సంస్థానంలోని కానాదం, పెద్దన మొదలైన కవులు రామాయణాది గ్రంథాలు రచించారు. ఈ విధంగా గద్వాల సంస్థానం తెలుగు సాహిత్యాభివృద్ధికి చేయూతనిచ్చింది. సోమనాద్రి 6 అడుగుల ఎత్తుగల గంభీర విగ్రహం, దృఢమైన నల్లని శరీరం, సాముచేత కండలు తిరిగిన పొడవైన చేతులు కలిగినవాడు. మిత్రులకు గంభీరంగా, శత్రువులకు ప్రళయకాల రుద్రుడిలా కనిపించేవాడు. అతడు తెల్లని గొప్ప జాతి గుర్రం మీద స్వారీ చేస్తూ యుద్ధరంగంలో కలియతిరుగుతూ అజేయుడై ఉండేవాడు. ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తున్న విగ్రహం సీతారామ భూపాల్కి సంబంధించి ఆనాటి చక్రవర్తి ఎవరైతే ఉన్నారో 1901 తర్వాత పరిపాలించినటువంటి చివరి రాజులో ఒకడైన సీతారామ భూపాల్ గారి విగ్రహాన్ని మనం ప్రస్తుతం చూస్తున్నాం. ఆ పైన కనిపించేదే ఆనాటి కోట యొక్క రాజా ఆస్థానం. అతిపెద్ద అప్పటికే 2-3 అంతస్తులతో ఎంతో ఎత్తైన భవనాన్ని ఆ రోజు వారు నిర్మించుకొని ఉండడం జరిగింది. అయితే సోమనాద్రి పూడూరును రాజధానిగా చేసుకొని ఆ ప్రాంతాన్ని కొంతకాలం పరిపాలించాడు. నేడు మనం ప్రస్తుతం చూస్తున్న ఈ బావి కోట లోపలే ఉన్నటువంటి నీటి బావి.
ఊటబావి. ఈ నీరు ఎప్పటికీ ఎండిపోయేది కాదు. ఇది అప్పటి రాజులకు, రాణులకు మరియు సంస్థానంలోని వారికి త్రాగునీటికి మరియు మిగతా అవసరాలన్నింటికి కూడా ఈ బావిని ఉపయోగించుకునేవారు. మెట్ల బావి. ఇది కోట లోపల నుంచే సంస్థానం వారి యొక్క భవనం నుంచే బావి లోపలికి డైరెక్ట్గా వెళ్ళడానికి మెట్లు కూడా అందుబాటులో ఉండేవి. ఈ బావిని మనం కొండవీటి రాజా అనే చిరంజీవి సినిమా యొక్క ఫైట్ సీన్లో చూడవచ్చు. ప్రస్తుతం మనం ఎంఏఎల్డి డిగ్రీ కాలేజ్, మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ యొక్క డిగ్రీ కాలేజీ ప్రాంగణం ముందు ఉన్నాం. ఇక్కడ శ్రీ కృష్ణారాం భూపాల్ గారి విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. ఆనాటి రాజుల్లో ముఖ్యమైన వారు శ్రీ కృష్ణారాం భూపాల్. వారి విగ్రహం ముందు మనం నిలుచుని ఉన్నాం. అయితే చరిత్రను మరోసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి వేటాడడానికి వెళ్ళిన సోమనాద్రి ఆ ప్రాంతాన్ని చూసి తన రాజధానికి అన్ని విధాల అనుకూలమైనదిగా ఉంటుందని భావించాడు. అక్కడే వెంటనే అక్కడ కోట నిర్మాణం చేపట్టాడు. అయితే ఆ ప్రదేశానికి సమీపంలోనే ఉన్న ఉప్పేడు కోటను సయ్యద్ దావుద్ మియా పరిపాలిస్తున్నాడు. అతడు గోల్కొండ కోట పాలకుడు. నిజాం నవాబు అయిన నాసిరుద్దౌలా ఆప్తుడు. దావుద్ మియా సోమనాద్రి కోట నివసిస్తున్న స్థలం తన ఏనుబడిలో ఉన్నందువల్ల కోట కట్టడానికి వీలు లేదని అడ్డు చెప్పాడు. సోమనాద్రి బాగా ఆలోచించాడు. కార్యసాధకుడైన సోమనాద్రి కోట నిర్మాణం అడ్డుకోవద్దని, నిర్మాణం పూర్తి కాగానే తగినంత కప్పం చెల్లిస్తానని చెప్పి సయ్యద్ మియాను అంగీకరింపచేశాడు. వేగంగా కోట నిర్మాణం పూర్తి చేశాడు. అనుకున్నట్లుగా సోమనాద్రి కప్పం చెల్లించలేదు. పైగా గొప్ప సైన్యాన్ని సిద్ధపరచుకొని దావుద్ మీదికి దండయాత్రకు సిద్ధపడ్డాడు. విషయం తెలుసుకున్న దావుద్ మియా మండిపడ్డాడు. ముందు వెనుకలు ఆలోచించకుండా సోమనాద్రి మీద యుద్ధం ప్రకటించాడు. రాయచూర్ నవాబ్ అయిన బసర్జంగ్, ప్రాగటూరు కోటకు అధిపతి అయిన ఇదుర్సాబ్ తమ సేనలతో వచ్చి యుద్ధరంగంలో సయ్యద్కు బాసటగా నిలిచారు. ఇరు పక్షాల సైన్యాలు గద్వాలకు రాయచూర్కు మధ్య ప్రాంతమైన ఆరగిద్ద దగ్గర మోహరించాయి. సంకుల సమరం జరిగింది. కొంత సైన్యాన్ని వెంటబెట్టుకుని సోమనాద్రి స్వయంగా రాయచూర్ నవాబును ఢీకొన్నాడు. సోమనాద్రి ధాటికి తట్టుకోలేని బసర్జంగ్ యుద్ధం నుంచి తప్పుకొని తమ సైన్యంతో ఇంటి ముఖం పట్టాడు. సోమనాద్రి పరాక్రమాన్ని గమనించిన ప్రాగటూరు నవాబు కూడా బుద్ధి తెచ్చుకొని మెల్లగా జారుకున్నాడు. ఈ విధంగా అనేక రాజులతో యుద్ధాలు చేస్తున్నటువంటి సోమనాద్రి రాయచూర్ నవాబుతో, ప్రాగటూరు నవాబుతో, మరియు కర్నూలు నవాబుతో, మరియు హైదరాబాద్ సంస్థానానికి చెందినటువంటి నిజాం నవాబుల సైన్యంతో ఎన్నోసార్లు యుద్ధం చేసి ఆ యుద్ధాలలో విజయం సాధించడం జరిగింది. ఆ యుద్ధాలలో విజయం సాధించిన విజయానికి గుర్తుగా ఆనాటి యుద్ధంలో సహకరించినటువంటి బొచ్చెంగన్నపల్లికి చెందినటువంటి హనుమప్ప నాయుడు ఎవరైతే ఉన్నారో ఆయన గద్వాల రాజుకి సహాయం చేయడం కోసం తన చేతిని కూడా నరుక్కొని గద్వాల రాజు యొక్క సోమనాద్రి యొక్క గుర్రాన్ని విడిపించుకురావడానికి తన చేతిని నరుక్కొని మరీ యుద్ధంలో గద్వాల రాజును గెలిపించే ప్రయత్నం చేశాడు. అందుకు గుర్తుగా బొచ్చెంగనపల్లిలో అనేక ఎకరాల భూమిని హనుమప్ప నాయుడికి మరియు వారి వంశీకులకు, కుటుంబీకులకు దానం చేయడం జరిగింది, దారాదత్తం చేయడం జరిగింది. ఈ విధంగా గద్వాల కోట ఎంతో ఘనమైన చరిత్ర, గద్వాల రాజు యొక్క చరిత్ర ఎంతో ఘనమైన చరిత్ర. తెలంగాణ ధర్మవీరులు ఎవరైతే ఉన్నారో వారిలో ఈయన కూడా గొప్పవాడు. ఈ చరిత్రను తెలుసుకునేందుకు 6వ తరగతి తెలుగు ఉపవాచకంలో సోమనాద్రి పాఠం ఈ పాఠం తెలుసుకున్న అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ సో మచ్. ఇట్లు మీ RRR టీచర్స్. ధన్యవాదాలు.